వెల్కమ్ టు తేజస్ 70 mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రైతన్నను రచ్చకీడ్చి బజార్లో నిలబడి బ్యాంకర్లు రుణం చెల్లించాలనే వేధింపులు, కాంగ్రెస్ మెడల్ వంచుతాం, రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఒక హామీ అయినా నెరవేర్చారా, బ్యాంకుల్లో రజాకారులను తలపిస్తున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తున్నారు, పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు, ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాల్సిందే, నేటి నుంచి పంట పొలాల సందర్శన, మాజీ మంత్రి హరీష్ రావు. బ్యాండ్ బాజార్, రిటైర్మెంట్ అయితే నగదు ఇవ్వరు, ప్రభుత్వ ఉద్యోగుల్లో పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపులకు ఖజానా ఖాళీ, 31 నుంచి పదవి విరామణాలు షురు, వచ్చే 5 ఏళ్లలో 42,000 మంది రిటైర్ వేతనాలు, పెన్షన్లకు 55,000 కోట్లు, రిటైర్మెంట్లో మరో 40,000 కోట్ల భారం, మీరు చేస్తేనే మేం చేశాము, ప్రభుత్వ ఆదేశాల మేరకే కేసులు, మా ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏంటి, మనం పోలీసులం, క్యాన్సర్ చికిత్స కోసమే అమెరికాకు వచ్చిన, జూన్ జూలైలో హైదరాబాద్కు వస్తా, ఒక పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్లతో ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. బీఆర్ఎస్ల టికెట్ల బీసీలకే మొదటి ప్రాధాన్యం, బీసీలకు పెద్దపీట, జనరల్ స్థానంలో సగం వారికే, రిజర్వ్ స్థానాల్లో సమన్యాయం, 2 మహిళలు, మరో 2 మాజీ సివిల్ సర్వెంట్లకు అవకాశం, చెప్పి 10 కోట్లు చెల్లించాలి, యూట్యూబ్ ఛానళ్ల మీడియా సంస్థలకు కేటీఆర్ బొమ్మార్ది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు, డ్రగ్ కేసులు అసత్య కథనాలపై ఆగ్రహం. బీసీ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం, బీసీ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం, పదుల్లో రెడ్లకే ప్రాధాన్యం, రచ్చకెక్కితే చర్యలంటున్న పీసీసీ హెచ్చరిక. మనవడితో రంగుల పండుగ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి హోలీ పండుగను జరుపుకున్నారు. పత్తాలేని రాజాసింగ్, పార్టీ కార్యక్రమాలకు దూరంగా సీనియర్ ఎమ్మెల్యేలు, హైదరాబాద్ బషీరాబాద్లో ప్రచారానికి ప్లాన్, ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగినట్టు ప్రచారం, ఎన్నికల వేళ మౌనంగా ఆందోళనలో అధిష్టానం. బీజేపీ పొలిటికల్ సినిమా, బయోపిక్ల పేరిట పలు చలనచిత్రాలు, కీలక సంఘటనలతో ఇంకొన్ని మూవీస్, పార్టీకి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యమా, జాబితాల్లో వాజ్పేయి, ఆర్టికల్ 370, వీర్ సావర్కర్, జేఎన్యూ ఎమర్జెన్సీ. సో సామాన్యంగా భారతీయ జనతా పార్టీ కొన్ని బయోపిక్ చిత్రాలను తీసుకొస్తుంది. ఇప్పటివరకు రజాకార్ మూవీ తెలంగాణలో చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొన్ని సినిమాలు పెండింగ్లోనే, ఆర్టికల్ 370 కావచ్చు, 370 లాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీని మరింత బలంగా మార్చబోతుందా? ఆర్సీబీ అదర్స్, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అద్భుతమైన దినేష్ కార్తిక్ ఆటతో ఆఖరికి హోరావరకు జరిగిన ఆటలో దినేష్ కార్తిక్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆర్సీబీ గెలిచింది. జియోమీ ఈవీ వచ్చేసింది సింగిల్ ఛార్జ్తో 800 కిలోమీటర్. సో మొబైల్ రంగంలో అద్భుతంగా తయారు చేసిన చైనాకు సంబంధించిన జియోమీ ఇప్పుడు కార్లు కూడా తయారు చేస్తుంది. ఈ క్రమంలో జియోమీ కంపెనీ SU7 మ్యాక్స్ పేర్లతో ఒక కొత్త కార్ని డిసెంబర్ వరకు లాంచ్ చేయబోతుంది. ఇది సింగిల్ ఛార్జ్తో 800 కిలోమీటర్ నడవబోతుంది. సో దీనికి సంబంధించిన కొత్త కార్లని డిసెంబర్ వరకు లాంచ్ చేస్తుంది జియోమీ కంపెనీ.